గత ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పటికీ 4.5 సంవత్సరాలు పూర్తయింది. బ్రిడ్జి పనులు నత్తనడకగా సాగుతున్నాయి. చూడొచ్చు నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి హైదరాబాద్కి ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ప్రధానంగా వెళ్లే రహదారి ఇది. రహదారికి సంబంధించి మాధవనగర్ ఫ్లైఓవర్ సంబంధించిన బ్రిడ్జి 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పి ఇటీవల కాలంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన నిధులు విడుదల చేస్తే ఈ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి అవుతాయని చెప్పి అన్న పరిస్థితికి సంబంధించి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ జిల్లాలో ధర్నా నిర్వహిస్తుంది మాధవనగర్ దగ్గర. ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు బక్కిని నరసింహులు ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఈ రోజు ధర్నా చేస్తున్నారు, అసలు ఏంది పరిస్థితి దీనికి సంబంధించి? ఇప్పుడు ఈ మాధవనగర్ నిజామాబాద్ బ్రిడ్జి ఏదైతుందో ఇది ప్రజల సౌకర్యార్థం కేంద్రం రాష్ట్రం ఇద్దరు భాగస్వామ్యంతో పూర్తి చేయాలి. ఇప్పుడు మా పరిశీలనలో ఏం తెలియదంటే కేంద్రం డబ్బులు ఇచ్చింది సజావుగా, పని కూడా 80% పూర్తయింది. ఇక్కడ ఖాళీ స్తంభాల ముఖాలే కనబడుతున్నాయి. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయవలసింది ఇంకా 70% పెండింగ్లో ఉన్నట్లుగా మనం చూడడం జరిగింది. అందుకొరకు నేనేమంటున్నంటే కేంద్రం పూర్తి చేసినప్పుడు రాష్ట్రము సొంతం, ఇది వాళ్ళు దేశవ్యాప్తంగా నిధులు ఇచ్చే విధానం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదో అర్థం కావడమే. వేరే దగ్గర చాలా మటుకు బ్రిడ్జిలు కట్టినామా ఇవి కట్టినామని ప్రారంభాలు లేకుంటే పునాది రాళ్ళు వేస్తున్నారు. ఇది మరి 2 సంవత్సరాలు ఇంకా 2 ఏళ్ళు అయితే ఈ ప్రభుత్వం పరిధి కూడా అయిపోతుంది. గత ప్రభుత్వంలో ప్రారంభించింది ఇప్పటికి కూడా కాలేదు. దానికి గౌరవ ఎంపీ గారు మొత్తం కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది, ఈ పని ఎట్లా జరుగుతున్నది, పెండింగ్ ఎక్కడ ఉన్నదని ఆయన క్లియర్గా వివరించడం జరిగింది. అందుకొరకు తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఏంటంటే కేంద్రం పూర్తి చేసినప్పుడు రాష్ట్రం బాధ్యత ఏంటంటే నీవు మోడ్ ఆఫ్ కన్వీనియన్స్ కనీసం దీన్ని శీఘ్రమే పూర్తి చేస్తూ పక్క నుంచి కనీసం 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ పాదయాత్రికులు పోవడానికి గుంతలు పడ్డాయి. అప్పుడప్పుడు నైట్లో ఎవరన్నా వస్తే కింద పడి చనిపోయే ప్రమాదం ఉన్నది టక్కర్లు అయితే. అందుకొరకు మరి ఇప్పుడు ప్రతిపక్షాలకు పని పెట్టకుండా ప్రభుత్వం బ్రహ్మాండంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చేస్తలేరు అన్నారు, ఇప్పుడు మన రాష్ట్రం వచ్చినాక కూడా మనం తిట్టుకునే ప్రయత్నం ఉండకూడదు. మరి నిన్న పిసిసి అధ్యక్షుడు త్వరలో పూర్తి చేస్తామన్నాడు. ఇప్పటికే మరి 2.5-3 ఏళ్ళు వచ్చినప్పుడు ఇంకా 2 ఏళ్ళల్లో ఎంతవరకు చేస్తారో నాకు డౌటే ఉంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ డిమాండ్, మీరు కేంద్రం నిధులు కావాలంటే ఇంకా తెచ్చుకోవాలి, కానీ మీ నిధులే కేటాయించకుండా ఆలస్యం చేస్తే ప్రజలకు ద్రోహం చేసినట్టు అవుతుంది. దీనికి సంబంధించి పార్లమెంటు అధ్యక్షుడు దేగాం యాదవ్ చెప్పండి, మీరు ఈరోజు ధర్నాకు సంబంధించి పిలుపునిచ్చారు, ధర్నాకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు కూడా పిలిచిన పరిస్థితి. ఇక్కడ ఏదైతే మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ ఉందో నిజామాబాద్ది, మరి లక్షలాది వాహనాలు లక్షలాది ప్రయాణికులు ఈ గుండా వెళ్తారు. మరి దాదాపు 2020 సంవత్సరంలో మనకు శాంక్షన్ వచ్చింది. 2022లో పని ప్రారంభించారు, 2025లో కంప్లీట్ కావాలా. మరి దాన్ని అట్లనే నిధులు కేటాయించకుండా ఆపేస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర నిధులతోని ఏదైతే రైల్వే ట్రాక్ మీద ఉన్నదో అవి కంప్లీట్ చేసినట్లు వాళ్ళు చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా స్పందిస్తలేదు. మేము మొన్నటి నుంచి కూడా ఏదైతే ప్రజలు ఉన్నారో నిజామాబాద్ పట్టణ ప్రజలు, వాళ్ళ అభిప్రాయం మేరకు మరి తెలుగుదేశం పార్టీ కనీసం ఎవరు కూడా స్పందిస్తలేరు. మీరైనా ముంగడికి రావాలనుకున్నప్పుడు మరి మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు పొలిట్ బ్యూరో సభ్యులు నరసింహులు గారికి చెప్పడం, మరి తాను మీరు ప్రోగ్రాం పెట్టుకోమన్నట్లే ఈరోజు పెట్టుకున్నాం. మరి కనీసం తెలుగుదేశం పార్టీ డిమాండ్ మేరకన్నా కానీ మరి నిధులు విడుదల చేయండి. కాంట్రాక్టర్ మీద కూడా మనం ఏడిస్తే లాభం లేదు. ప్రజలు మాత్రం ఎంతో మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ పనులను నిధులను కేటాయించేసి నిధులు విడుదల చేసేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రికి బరాబర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నుంచి ఉన్నావు కాబట్టి నిధులు నువ్వు ఏ ప్రకారం చేస్తావు తీసుకొచ్చి ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మొత్తంగా చూడొచ్చు, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి తెలంగాణ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో
గత ప్రభుత్వం హయాంలో నిర్మాణం చేపట్టిన మాధవనగర్ ఫ్లైఓవర్కి సంబంధించి 93 కోట్లతో ఆనాడు శాంక్షన్ అయింది. 93 కోట్లతో శాంక్షన్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిధులు పూర్తిగా వచ్చాయి. దానికి సంబంధించిన పనులు కూడా పూర్తిగా నడుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు రాకపోవడంతో బ్రిడ్జ్ పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పి ఆందోళన చేపట్టింది తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగానే ప్రధానంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బక్కిని నరసింహులతో పాటు ఇక్కడికి రావడం, ధర్నా చేపట్టడం, పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో 93 కోట్లతో పాటు మరో 9 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే పరిపాలన ఆర్డర్స్ రావాల్సి ఉంది, ఆ ఆర్డర్స్ రాకపోవడంతో ఇంకా పనులు నత్తనడకగా సాగుతున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి మణిహారంగా ఉన్న మాధవనగర్ ఫ్లైఓవర్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల కళ నెరవేర్చాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.